నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా ఆధునిక హోమియో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామండి. సో ఈరోజు మనం సిఫిలిస్ అనే వ్యాధి గురించి తెలుసుకుందామండి. సో జనరల్గా ఈ సిఫిలిస్ అనేది ఏమిటి, అసలు ఈ సిఫిలిస్కి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది, ఈ సిఫిలిస్కి మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎంత కాలంలో మనం ఈ సిఫిలిస్ వ్యాధిని మనం నయం చేయగలము అనేది ఈ వీడియోలో నేను కాస్త వివరంగా చెప్పదలుచుకున్నాను. జనరల్గా సిఫిలిస్ అనేది కూడా ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. బయట ఎక్కడైనా ఒక వ్యక్తి ఒక అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీలో బయట పాల్గొంటే జనరల్గా ఈ సిఫిలిస్ డిసీజ్ అనేది ట్రెపనోమా పెల్లాడియం అనే ఒక ఆర్గనిజం ద్వారా ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మేల్ టు మేల్ సెక్స్ కానీ, లేదంటే ఒక మేల్ ఒక ఫిమేల్తో అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొన్నప్పుడు కానీ, లేదా ఎక్కడైనా తను ఇతరితర వ్యక్తులతో బయట ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, లేదంటే ఇలా రకరకాల కారణాల వల్ల, లేదంటే ఇన్ఫెక్టెడ్ సిరింజెస్ అండ్ నీడిల్స్ బయట ఎక్కడైనా సలూన్స్లో ప్రాపర్గా అంటే వాడిన సిరింజెస్, షేవింగ్ బ్లేడ్స్ మళ్ళీ రెగ్యులర్గా ఎవరైనా యూస్ చేసిన వాళ్ళు అంటే జనరల్గా పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే ఇది ఎక్కడ చాలా నెగ్లిజిబుల్, చాలా 0.11%గానే మనం దీన్ని తీసుకుంటున్నాం. సో అట్టా ఈ సిఫిలిస్ డిసీజ్ అనేది జనరల్గా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ సిఫిలిస్ డిసీజ్ కూడా మన హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ లాంటి ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెసే. సో జనరల్గా పరిపాటుగా మనం ప్యారలల్గా మనం చెప్పుకుంటే జనరల్గా హెర్పిస్ సింప్లెక్స్ వైరస్లో హెచ్ఎస్విలో కూడా మనకి ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి అట్లాంటి లక్షణాలే మనకి సిఫిలిస్ వ్యాధిలో కూడా ప్యారలల్గా సరిసమానంగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ సిఫిలిస్లో ఏంటంటే ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిస్టరీ అంటే 3 దశల్లో మనకి ఈ సిఫిలిస్ డిసీజ్ అనేది అంటే దాని యొక్క లక్షణాలు అనేవి మనకి కనిపించడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రైమరీ సిఫిలిస్ అనగానే జనరల్గా చిన్న లీజన్స్ లాగా మనకి మ్యూకస్ మెంబ్రెన్స్ దగ్గర ఈ చిన్న అల్సర్స్ లాగా, చిన్న ప్యాప్యూల్స్ లాగా మనకి ఫార్మ్ అవటం, అక్కడ నుంచి బ్లిస్టర్స్ లాగా కన్వర్ట్ అవ్వడం అనేది జనరల్గా ఈ మనకి చిన్న పుళ్ళు లాగా. అంటే జనరల్గా జననాంగాల ముందు భాగాన్ని మనకి హెర్పిస్లో ఎలా అయితే మనకి ఈ చిన్న పొక్కుల్లాగా మనకి నీటి బుడగల్లాగా ఎలా అయితే డెవలప్ అవుతాయో, అలాగే ఈ సిఫిలిస్ వ్యాధిలో కూడా జననాంగం అంటే పెనిస్ యొక్క ఫోర్ స్కిన్ అంటే పర్ప్యూస్ అంగం ముందు భాగాన్ని మనకి చిన్న నీటి బుడగల్లాగా డెవలప్ అవటం. జనరల్గా ఇది 3 to 6 వీక్స్ లేదంటే మ్యాక్సిమం ఒక 9 వీక్స్ వరకు అసిమ్టమాటిక్గా ఉంటుంది. బయట ఎక్కడైనా ఒక వ్యక్తి ఒక అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొన్న తర్వాత ఒక 3 వారాల నుంచి 9 వారాల వరకు ఆ వ్యక్తిలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. సో ఎస్పెషల్గా ఈ సిఫిలిస్ వ్యాధిలో సో అక్కడ ఈ అసిమ్టమాటిక్ కెరీర్ ఏం చేస్తూ ఉంటాడంటే, ఒకవేళ అతను ఇంకా ఎక్కడైనా బయట ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇంట్లో వచ్చి సెక్షువల్గా పాల్గొంటే అది జనరల్గా హస్బెండ్ నుంచి వైఫ్కి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఇట్లాంటి డిసీజెస్లో ఏంటంటే జనరల్గా ఒక 3 వీక్స్ నుంచి 4 వీక్స్ లేదంటే మ్యాక్సిమం ఒక 6 వీక్స్ వరకు బయట ఎక్కడైనా ఒక అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొంటే సో జనరల్గా బాడీ యొక్క డిఫెన్స్ మెకానిజం ప్రకారంగా తేలికపాటి లక్షణాలు అంటే జ్వరం కానీ, లేదంటే ఒళ్ళు నొప్పులు కానీ, లేదంటే కండరాల నొప్పులు కానీ, తేలికపాటి తలనొప్పి కానీ ఈ ప్రాథమిక దశ లక్షణాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ 4 లక్షణాలు మనకి కనిపిస్తే డెఫినెట్గా అది హెర్పిసా, లేదంటే సిఫిలిసా, లేదంటే టార్చ్ ప్రొఫైల్, టాక్సోప్లాస్మోసిస్, రుబెల్లా ఇలా రకరకాల సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో రకరకాల వైరల్ మార్కర్స్ ఉంటాయి. ఖచ్చితంగా అతను వ్యాధి నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం సొసైటీలో ఒక వ్యక్తిగా ఎంతైనా 100% అవసరం ఉంటుందని నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో జనరల్గా ఇప్పుడు మనం సిఫిలిస్ టాపిక్ వస్తే ఇది ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిస్టరీ. సో ప్రైమరీలో ఇందాక నేను చెప్పినట్టు ప్రాథమిక దశ లక్షణాలుగా ఈ మేల్ జెనిటల్స్ దగ్గర ఈ ఫ్రంట్ పార్ట్ అంటే ఫోర్ స్కిన్ దగ్గర పర్ప్యూస్ దగ్గర బాగా నీటి పొక్కల్లాగా రావటం, యూరిన్ పోసేటప్పుడు మంటగా ఉండటం, ఎరెక్షన్ టైంలో ఇంటర్నల్ డ్రాగింగ్ సెన్సేషన్ లాగా ఉండటం అనేది జనరల్గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఫిమేల్స్లో తీసుకుంటే ఫిమేల్ జెనిటలియా దగ్గర కూడా చిన్న నీటి పొక్కుల్లాగా రావటం, చిన్న బ్లిస్టర్స్ లాగా రావటం, అక్కడ నుంచి రసిలాగా కారటం, డిశ్చార్జెస్ ఉండటం, ఫౌల్ స్మెల్లింగ్ అఫెన్సివ్ డిశ్చార్జెస్ అంటూ ఉంటాం. అంటే పాసి వాసన లాగా రావటం అనేది జనరల్గా అల్సర్స్ లాగా రావటం, ఆ బ్లిస్టర్స్ అన్నీ మళ్ళీ స్ప్రెడ్ అయిపోవడం అనేది జనరల్గా ప్రైమరీ సిఫిలిస్లో మనకి లక్షణాలుగా కనిపిస్తూ ఉంటాయండి. దాంతోపాటు సెకండరీ సిఫిలిస్లో ఏంటంటే కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఏం కాదులే అని. సో జనరల్గా ప్రైమరీ సిఫిలిస్ నుంచి సెకండరీ సిఫిలిస్కి దశ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఈ సెకండరీ సిఫిలిస్లో ఏంటంటే ఇంకొద్దిగా మనం డెప్త్కి వెళ్తే జనరల్గా మ్యూకస్ మెంబ్రెన్స్ ఎక్కడైతే కంటి భాగాన్ని కానీ, ముక్కు భాగాన్ని కానీ, నోటి భాగాన్ని కానీ, చెవి భాగాన్ని కానీ ఎక్కడైతే మనకి ఈ మ్యూకస్ మెంబ్రెన్స్ పొరలు ఉంటాయో ఆ పొరల్లో లోపల మనకి అల్సర్స్ లాగా రావటం, ఓరల్ బ్లిస్టర్స్ లాగా రావటం, సోర్ అల్సర్స్ లాగా రావటం, ఏదైనా మనకి ఇప్పుడు సపోజ్ మనం తీసుకుంటే లోపల నోటి భాగాన్ని లోపల నోటిపోత వచ్చింది అంటూ ఉంటారు, ఓరల్ అల్సర్స్ అంటూ ఉంటారు, బ్లిస్టర్స్ అంటూ ఉంటారు. ఏదైనా తిన్నా తాగిన విపరీతమైన మంట, నొప్పి అది రావటం అనేది జనరల్గా సెకండ్ స్టేజ్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ క్యాంక్రాయిడ్స్ అంటూ ఉంటారు, అంటే పెద్ద బ్లిస్టర్స్ లాగా ఫార్మ్ అవుతూ ఉంటాయి. అవి మానవు, జనరల్గా అవి నాన్ హీలింగ్ అల్సర్స్గా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటి క్యాంక్రాయిడ్స్ ఏంటంటే జనరల్గా మనం అది సెకండ్ స్టేజ్ కింద మారినప్పుడు డెఫినెట్గా మనం దాన్ని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకోకపోతే ఇది నాడీ మండలం అంటే నాడీ వ్యవస్థ మీద కూడా ఇది
ఈ దశ మారిపోతూ ఉంటుంది. అంటే గ్రాడ్యువల్గా ఇది టెరిస్ట్రీ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో టెరిస్ట్రీ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు జనరల్గా ఇది నర్వస్ సిస్టమ్ కొంతమందికి మెయిన్ బ్రెయిన్కి ఎఫెక్ట్ అవ్వటం, లేదంటే ఎనిమల్ స్పైనల్ కార్డ్ ఏరియాస్కి ఎఫెక్ట్ అవ్వటం. సో ఏదైతే మనకి ఆ ఏరియా ఎఫెక్ట్ అయిందో ఆ ఏరియా ఎఫెక్ట్ అయిన ఏరియా అంతా మనకి ఆ నాడీ మండలం ద్వారా ఆ నరం వారమిటే ఈ వ్యాధి అనేది పాకటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఏదైతే నర్వ్ ఎఫెక్ట్ అయిందో ఆ నర్వ్ ద్వారా ఆ పర్టికులర్ కోర్స్ ఏదైతే ఆ మసిల్స్ రేడియేట్ అవుతున్నాయో ఆ ఏరియా అంతా మనకి ఎఫెక్ట్ అవ్వటం, అక్కడ నుంచి ఇంకా లక్షణాలు తీవ్రం అవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో కొంతమంది దీంట్లో ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుపోతే కొంతమంది కంటి చూపు లాస్ అవటం అనేది కూడా జనరల్గా సిఫిలిస్లో జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకోకుండా ఏదో సొంత ట్రీట్మెంట్ చేసుకోవడం, లేదంటే ఏం జరిగింది అనేది బయటకు వచ్చేసి చెప్పడానికి సిగ్గుపడో లేకపోతే భయపడో ఇలా నెగ్లెక్ట్ చేసుకుని బాగా నెగ్లెక్టెడ్ కేసెస్ బాగా క్రానిక్ అయిపోయిన తర్వాత ఇర్రివర్సిబుల్ స్టేజెస్లో మన దగ్గరికి వచ్చి బాధపడటం అనేది జనరల్గా డే టు డే ప్రాక్టీస్లో నేను రెగ్యులర్గా నా క్లినిక్లో చూస్తున్నాను. సో అలా కాకుండా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, అంటే విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అన్న కాకుండా విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ప్రాథమిక దశలోనే వాళ్ళకి ఏమన్నా ఎక్కడైనా బయట ఎక్స్పోజ్ అయిన తర్వాత తేలికపాటి లక్షణాలు ఏదైతే నేను ఇందాక చెప్పానో ఫీవర్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, ఒంటి మీద ర్యాష్ కానీ, లేదంటే వామిటింగ్ సెన్సేషన్ కానీ, అంటే నాసియేటింగ్ సెన్సేషన్ కానీ, విరోచనాలు అవటం కానీ, లేదంటే వాంతులు ఏమన్నా అవటం కానీ, తలనొప్పి కానీ, లేదంటే కండరాలు ఒళ్ళు నొప్పులు కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే దయచేసి ఎర్లీ స్టేజ్లోనే ఒక ప్రాపర్గా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళు జరిగిన ఇన్సిడెంట్స్ గురించి అంతా చెప్పిన తర్వాత ప్రాపర్గా అసెస్ చేయించుకోవడం అనేది ఎంతైనా అవసరం అండి. అది ఏ డిసీజ్ అయినా అవనివ్వండి, అది ఏ డిసీజ్ అయినా సరే, అది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అయినా, లేదంటే అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ హెచ్ఐవి అయినా సరే, ఇనీషియల్ స్టేజ్లోనే ప్రాపర్ డయాగ్నోసిస్ చేస్తే ఇనీషియల్ ట్రీట్మెంట్ చాలా సులువుగా విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన అద్భుతమైన రిజల్ట్స్ మన హోమియోపతి ద్వారా పేషెంట్ యొక్క వ్యాధి నిరోధక శక్తి, అంటే బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి, బాడీ యొక్క రెసిస్టెన్స్ పవర్ మన మెడిసిన్స్, మన హోమియోపతి మెడిసిన్స్ ఇమ్యూనిటీ బూస్టర్స్, ఇమ్యూన్ బూస్ట్గా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి ఏదైతే ఆ రెసిస్టెన్స్ పవర్ వీక్ అయిందో ఆ రెసిస్టెన్స్ పవర్ మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఇంప్రూవ్ చేసి ఆ కంప్లైంట్స్ నుంచి మనం ఎర్లీగానే మనం ఆ పేషెంట్ని ఆ వ్యాధి నుంచి విముక్తులు చేయగలమని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నియోజెనెటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకొనుటకు మరియు వాటి నివారణకు చర్యలు జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.